సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క జనరేషన్స్కి ఒక్కొక్క హీరోలు అలా స్టార్లుగా ఎదిగారు. సో అలా స్టార్లుగా ఎదిగిన వారి లిస్ట్ చూస్తే ఇప్పుడు ఏ జనరేషన్స్కి ఆ జనరేషన్లో స్టార్లుగా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్లో ఫ్యూచర్ స్టార్స్ ఎవరు, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. స్టార్స్ ఒక్కో జనరేషన్స్కి ఒక్కొక్క స్టార్లుగా ఎదిగారు. గతంలో చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, అదేవిధంగా చంద్రమోహన్ గారు. సో అయితే ఈ స్టార్స్ అందరూ అంటే వీళ్ళందరూ కూడా సినిమా స్టార్టింగ్లో ఉన్నటువంటి స్టార్స్ అన్నమాట. అయితే దాని తర్వాత ఎవరు స్టార్ట్ అయ్యారు? దాని తర్వాత మెల్లిగా మోహన్ బాబు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, దాని తర్వాత శ్రీకాంత్ గారు. సో ఇలా ఒక్కో జనరేషన్స్ అలా అలా వస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అందరికీ తెలిసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు. సో అయితే ఈ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్. అయితే దీని తర్వాత అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ తరువాత జనరేషన్స్ అంటే వీళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేటప్పుడు కొంతమంది అయితే స్టార్స్ ఉన్నారు. వాళ్ళే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మోక్షజ్ఞ. సో మోక్షజ్ఞ మనందరికీ తెలిసిందే, నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి. సో ఈయన స్టార్టింగ్ అసలు ఈయన ఎంట్రీ ఎప్పటి నుంచో ఉంది అన్న టాక్ కూడా నడిచింది. బట్ కాకపోతే సినిమా ఏమైందో ఏంటో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ గారితో ఒక సినిమా కూడా అనౌన్స్ చేశారు, సింబా అని. బట్ అది దాంట్లో ఫస్ట్ లుక్ కూడా బయటికి వెళ్ళారు కానీ ఇంతవరకు సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఏం లేవు. సో మరి అది సినిమా ఉన్నదా, లేదంటే వేరే పోస్ట్ పోన్ అయిందా, లేదంటే అదర్ డైరెక్టర్ ఎవరైనా వచ్చారా ప్రాజెక్ట్లోకి, ఏం తెలియదు కానీ బట్ ఎలాంటి అప్డేట్ అయితే లేదు. చిన్న గ్లిమ్స్ మాత్రం అలా మోక్షజ్ఞ గారిని రివీల్ చేశారు. ఇక దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరానందన్. సో అకిరానందన్ కూడా రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ గారితో ఆయన దిగినటువంటి పిక్స్ కానీ, లేకపోతే ఆయన వెళ్ళినటువంటి దర్శనాలకు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ పిక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయినాయి. సో ఇవి చూసి అకిరా ఎంట్రీ ఎప్పుడు అని కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంది అని కూడా అంటున్నారు. అయితే గతంలో రేణుదేశాయ్ గారు స్పందిస్తూ ఆయనకు యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, మ్యూజిక్ మీద ఉంది. బట్ ఆయన బ్లడ్డే యాక్టింగ్ కాబట్టి మేబీ అది ఏ టైం అయినా రావచ్చు అని కూడా కొన్ని కామెంట్స్ అయితే ఆవిడ చేసింది. బట్ ఎంట్రీ అనేది ఆయన ఇష్టం, ఎప్పుడంటే అప్పుడు నేను మాత్రం పంపించడానికి రెడీ అని కూడా చెప్పింది. ఇక దాని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అబ్బాయి గౌతమ్ కృష్ణ. సో అయితే ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రీవియస్గా సినిమాలు చేస్తారు, 1 నేను ఒక్కడిని ఇలాంటి సినిమాలు చేశాడు. అయినా కానీ బట్ ఇంకా హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి టైం పడుతుంది అని కూడా చెప్పారు. డెఫినెట్గా అది మేబీ ఎనీ టైం రావచ్చు. అండ్ హైలైట్ ఏంటంటే ఇందులో మహేష్ బాబు గారు గౌతమ్ ఇద్దరిని పక్కన పెట్టిన ఇద్దరు బ్రదర్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు. రీసెంట్గా సితారా యాడ్ చేసింది మహేష్ బాబు గారికి తెలుసు. ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు ఉన్నారు అని కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి సోషల్ మీడియాలో. ఇకపోతే చరిత్ మానస్ వచ్చేసరికి ఈ చరిత్ మానస్ సుధీర్ బాబు గారు అబ్బాయి. సుధీర్ బాబు గారు తెలుసు మనకంటే మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, అంటే మహేష్ బాబు గారు బావ. సో ఆయన డెఫినెట్గా చరిత్ మానస్ ఎందుకు వచ్చింది టాపిక్ అంటే బేసిక్గా గౌతమ్ కృష్ణ కంటే కూడా చరిత్ మానస్ ఎక్కువగా వాళ్ళ మామయ్య పోలికలు ఉన్నాయి, అంటే మహేష్ బాబు గారి మామయ్య పోలికలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఏ టైంలో అయినా ఇండస్ట్రీకి వస్తే మహేష్ బాబుని డామినేట్ చేస్తారు అన్న మాటలు కూడా వినిపించాయి. యాజ్ ఎ సేమ్ లుక్ అంటే నడక కానీ ఆ లుక్స్ కానీ కంప్లీట్గా ఆయన కట్అవుట్ మొత్తం మహేష్ బాబు గారు లెక్కన ఉంది, అంటే మేనమామ పోలికలు వచ్చినాయి అని కూడా చాలామంది అప్పట్లో పెద్ద కామెంట్స్ అయితే వినిపించాయి. డెఫినెట్గా అవి చూస్తే కూడా అందరికీ అర్థమవుతుంది మహేష్ బాబు గారు సేమ్ మహేష్ బాబు గారు లెక్కనే వాక్ చేస్తుండు, మాట్లాడుతుండు, ఇలా కామెంట్స్ కూడా వినిపించాయి. ఇకపోతే జానకిరామ్ అబ్బాయి ఎన్టీఆర్ మనకు తెలిసిందే, అంటే ప్రీవియస్గా జానకిరామ్ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, అంటే ఎన్టీఆర్ గారి అన్న. సో ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కొడుకే ఇంకో జూనియర్, అంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఈయన ఇంకో జూనియర్ ఎన్టీఆర్. వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాలో కంప్లీట్గా నా యాక్టింగ్ ట్రైనింగ్, డ్యాన్స్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకొని ఆయన ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు జానకిరామ్ గారి అబ్బాయి. సో జానకిరామ్ గారి అబ్బాయి కూడా నెక్స్ట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆయన కూడా ఇప్పుడు ఆయన వైవిఎస్ చౌదరి గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆయన కొన్ని సంబంధించినటువంటి పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అండ్ ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా త్వరలో ఇస్తానని కూడా చెప్పారు. ఇకపోతే ఫైనల్గా శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్.
సో రోషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టరే, అంటే ప్రీవియస్గా ఆయన చేసినటువంటి నిర్మలా కాన్వెంట్ చేశాడు, దాని తర్వాత పెళ్లి సందడి ఇలాంటి సినిమాలు చేశాడు. బట్ రోషన్ ఎప్పుడైతే అంటే చాలా ఎర్లీగా ఇండస్ట్రీకి వచ్చారని శ్రీకాంత్ గారు అన్నాడు. బట్ కాకపోతే ఆయన ఎర్లీగా వచ్చాడు, ఇప్పుడు కరెక్ట్ ఏమో అని కూడా గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో అన్నారు. బట్ దాని తర్వాత నిర్మలా కాన్వెంట్ తర్వాత కొన్ని అక్కడ యూఎస్కి వెళ్ళి ఆయన చదువుకున్నారు, కొన్ని స్కిల్స్ ఏదో యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని వస్తా అన్నాడు, నేను గ్యాప్ తీసుకున్నాడు. బట్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు వస్తున్నారు అన్నారు. అయితే రీసెంట్గా ఇప్పుడు ఆయన ఛాంపియన్ సినిమాతో అయితే రాబోతున్నారు. సో మనందరికీ తెలిసిందే కల్కి 2898 ఏడి ప్రొడ్యూసింగ్ వైజయంతి మూవీస్ సంబంధించినటువంటి ఆ బ్యానర్లో వస్తుంది ఆ సినిమా ఛాంపియన్. అది కంప్లీట్గా స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ సినిమా అన్నట్లయితే కనిపిస్తుంది. అటు పాస్ట్ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ రెండు కూడా కనిపిస్తున్నాయి. బట్ అఫీషియల్గా ఇంకా స్టోరీ ఏంటి అనేది అయితే తెలియదు. బట్ ఓవరాల్గా మాత్రం రోషన్ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ లిస్ట్లో ఉండొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళందరిలో కల్లా కూడా చాలా ఎర్లీగా ఎంట్రీ ఇచ్చాడు. బట్ అది కూడా కంటిన్యూ అవుతుంది. సో మొత్తంగా ఇదనమాట. మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే ఫ్యూచర్ స్టార్స్ ఎవరున్నారు అని చూస్తే వీళ్ళ లిస్ట్ అయితే గూగుల్ సెర్చ్లో అయితే రావడం జరిగింది. సో మరి మీకు ఇందులో సూపర్ స్టార్ ఎవరు అనిపిస్తారో కామెంట్ చేసి చెప్పండి.